ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీలకి అందరికీ ఎప్పుడు వాస్తవాలు తెలిస్తాయో నాకు తెలియట్లేదండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అబద్ధాలని పూర్తిగా ఒకవేళ దళితులు తెలుసుకున్న రోజున జగన్మోహన్ రెడ్డికి ఆ రోజే రాజకీయ సమాధి కట్టేస్తారు. విషయంలోకి వెళ్తే కోడికత్తి డ్రామా బాధితుడు. కోడికత్తి డ్రామా ఆడాడు జగనన్న. ఆ డ్రామాలో కుర్రోడిని నిందితుడిని చేశాడు. ఆయన తీసుకెళ్ళి 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. అయితే అక్కడిదాకా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పెద్ద ఆవిడ ముసలావిడ ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ నిరాహార దీక్ష చేస్తుంది. వాళ్ళమ్మ ఏమంటే వాళ్ళ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి సొంత బాబాయిని నరికి చంపితే కనీసం అరెస్ట్ కూడా అవ్వలేదు. అదే అనంతబాబు అనేవాడు చంపేసి నేనే చంపానని శవాన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పాడేస్తే 2 నెలల్లో బయటకు వచ్చాడు. వాళ్ళిద్దరినీ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. నా కొడుకు గాయం చేశాడో లేదో కూడా తెలియకుండా దాదాపు 5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం న్యాయమా? దయచేసి ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి. కోర్టుకు వచ్చి పొడిస్తే పొడిచాడని చెప్పు, పొడవపోతే పొడవలేదని చెప్పు, ఏదో ఒకటి చెప్పయ్యా. దయచేసి కోర్టుకు రాని ఆవిడ తిండి మానేసి ఆవిడ నిరసన చేస్తూ ఉంటే ఆవిడ మీదకి పోలీసులను పంపిస్తున్నారు. ఆవిడ ఉన్న ఫంక్షన్ హాల్కి కరెంట్ కట్ చేయించున్నారు. ఇది చాలదన్నట్టు ఇలాంటి బఫూన్ గాళ్ళని, ఈ బఫూన్ సాయి గారు తెలుసు కదండి మీకు, డబ్బులు ఇస్తే ఏ గడ్డనే తింటాడు. ఇంకా బాగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ఏం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఓ పొజిషన్ ఇచ్చి మొత్తం నా కాళ్ళు చేతులు గడిచాడు ఆయన. ఇలాంటి బఫూన్ గాళ్ళని పెట్టి ఈ కుటుంబం మీద ఇంకా దుష్ప్రచారం చేయించినాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి అసలు మానవత్వం ఉందంటారా? కనీసం మనిషి లక్షణాలు ఒక 10% అన్న ఉన్నాయంటారా ఆయనలో? ఎందుకంటే మనిషి అని ప్రతి ఒక్కడు మనది కాకపోయినా ఎవరికైనా కష్టం ఉన్నాడంటే ఖచ్చితంగా మన మనసు ఎంతో కొంత ద్రవిస్తుంది కదండి. ఒకసారి ఈ బఫూన్ సాయి గారితో జగన్ బ్రో ఏం మాట్లాడించాడో ఒకసారి మీరే చూడండి. చూసిన తర్వాత అసలు వీళ్ళు మనుషులేనా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న రాక్షసులా, నరరూప రాక్షసులా, ఈ అసలు ఎవరు నాకు తలనొప్పి వచ్చేస్తుందని బాబు తలుచుకుంటే. ఇప్పుడు ఈ వీడియో చూశాను నేను. చూసిన తర్వాత మనసంతా అదోలా కకావికలం అయిపోయింది. చంపేయటం మనుషుల్ని, ఆ ముసలావిడి మీద ఇంత కుట్ర ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో మీడియా మాఫియా, పొలిటికల్ మాఫియా స్టైల్ ఆఫ్ అటాకింగ్ స్టైల్. జగన్మోహన్ రెడ్డి మీద క్రమసారి ఎన్నికలకు ముందు హత్యా ప్రయత్నం జరిగింది. శ్రీనివాస్ అనేవాడు హత్యా ప్రయత్నం చేశాడు. అతను 2 రోజులు జైల్లో ఉండడం అనేటువంటిది నాకు చిరాగ్గానే ఉంటుంది. ఎందుకంటే హత్యా ప్రయత్నం అనాలంటే ఖచ్చితంగా ఆ దెబ్బకాడు చచ్చిపోతాడు. ఈ దెబ్బ ఇప్పుడు ఆడు చావు బతుకుల మధ్యకి పోయాడు, నిజంగా చచ్చిపోతాడు అన్నప్పుడు మాత్రం హత్యా ప్రయత్నం. లేదంటే చెంప మీద కొట్టడం, లేకపోతే చిన్న గీత గీసుకోవటము, లేదా ఏదన్నా ఒక కర్రెచ్చి కొడితే చిన్నది గాయం అవటం, అది హత్యా ప్రయత్నం అవదు. కానీ వీడు మొట్టమొదటే హత్యా ప్రయత్నం మొదలుపెట్టాడు. సరే కానివ్వండి. ఆ కేసులో మామూలుగా హత్యా ప్రయత్నం కేసులో మాక్సిమం అయితే గీత 2-3 ఏళ్ళు జైలు శిక్ష పడేదాం. కానీ 5 ఏళ్ల ముందు జైల్లో ఉన్నాడు. ఎందుకని? కేసుకు సంబంధించి ఎటు తేలకపోవడం మధ్యలో ఎన్నయ్యేది. ఆడే చెప్తున్నాడండి ఎదవ. నిజంగా ఈ ఎదవకి కొంచెం మానవత్వం ఉంది. కానీ ఆ మానవత్వాన్ని ఇది డబ్బాష మింగేస్తుంది. ఈ ఎదవ ఏమన్నాడండి, ఆడికి మహా అయితే 2 సంవత్సరాలు శిక్ష పడినేమో, 5 సంవత్సరాల నుంచి ఆడి జైల్లోనే ఉండిపోయాడు. నాకు కూడా చిరాగ్గానే ఉంది ఈ విషయం మాట్లాడడం. ఇది ఎటు తేలకపోవడమే కారణం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? ఎటు ఎందుకు తేలలేదు? ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకి వెళ్ళకపోవడం వల్లే కదా. దాదాపు 5 సంవత్సరాల నుంచి కోర్టుకు అటెండ్ అవ్వలేదు ఇతను కోర్టుకి వెళ్ళకపోవడం వల్ల 5 సంవత్సరాల కుర్రాడు జైల్లో ఉండిపోయాడని ఇదిగో జగన్ పెంచుతున్న కుక్కే చెప్తుంది. ఈ కుక్కే ఉందో మళ్ళీ చూడండి, మళ్ళీ వెనక పెడతాను. మీద క్రమసారి ఎన్నికలకు ముందు హత్యా ప్రయత్నం జరిగింది. శ్రీనివాస్ అనేవాడు హత్యా ప్రయత్నం చేశాడు. అతను 2 రోజులు జైల్లో ఉండడం అనేటువంటిది నాకు చిరాగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ కేసులో మామూలుగా హత్యా ప్రయత్నం కేసులో మాక్సిమం అయితే గీత 2-3 ఏళ్ళు జైలు శిక్ష పడేదాం. కానీ 5 ఏళ్ల ముందు జైల్లో ఉన్నాడు. ఎందుకని? కేసుకు సంబంధించి ఎటు తేలకపోవడం మధ్యలో ఎన్నయ్యేది. నిజంగా హత్యా ప్రయత్నం అయితేనే 2-3 ఏళ్ళు అన్నాడు. అది హత్యా ప్రయత్నం కాదండి, అది 307 కాదు, 324. చిన్న గీత. దాన్ని జగన్ అన్నెళ్ళు ఇంకా ఎక్కువ గోయించుకుని విషప్రయోగం అదే ఇదని చెప్పి 9 గుట్లు వేయించుకున్నాడు సింపతి కోసం. ఆ సింపతి కోసం ఆయన ఆడిన డ్రామా అయితే నిజంగా మనిషి అన్నవాడు ఎవడన్నా ఆ డ్రామా తెలుసుకుంటే అండి, ఈ విషయంలోనే ఇంత డ్రామా ఆడాడంటే ఈయన మిగతా విషయాల్లో ఎంతెంత డ్రామాలు ఆడుతున్నాడో. అది ఒక అమాయకుడు, ఒక దళిత యువకుడి మీద, ఒక చిన్న దళిత కుటుంబం మీద, వాళ్ళ మీద ఇతను ఇంత క్రూరత్వం చూపిస్తున్నాడంటే సమయం వస్తే మిగిలిన వాళ్ళ మీద ఎంత దారుణంగా ఇతను ప్రవర్తిస్తాడు. సొంత తల్లి చెల్లిని ఎందుకు గెంటేసాడు అనేది ప్రజలందరికీ అర్థమవుతుందండి. ఇది ప్రజలు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. దయచేసి ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వీలైతే ఈ వీడియోల్ని ఎక్కువ షేర్ చేయటం మొదలు పెట్టండి.
ఎందుకంటే ప్రాణాలు తెగించి ఈ విషయాలు బయటపెడుతున్నాం మేము. అందుకని మా ఛానల్స్ మీద ఈ రిపోర్ట్లు కొట్టించటం, స్ట్రైకులు కొట్టించటం, ఫేస్బుక్ పేజ్ ఉంది నాది మహాసేన మీడియా, దాని మీద రిపోర్ట్లు కొట్టిస్తే ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయిందే. మళ్ళీ మా వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకురాగలిగారు ఏదో మా టెక్నికల్ టీంతో. ఇలాంటి పరిస్థితుల్లో అంటే నేను చెప్పే విషయాలు బయటికి చేరకూడదు అని వాళ్ళ ఉద్దేశం. దయచేసి మహాసేన మీడియా ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, మంచి రివ్యూ ఇవ్వండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు లైక్ చేయటం లేకపోతే ఏదైనా సపోర్ట్ చేసి నేను చెప్తున్న విషయాల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దయచేసి ఎక్కువ మంది తెలుసుకోవాలి ఇది. 5 ఏళ్ళ నుండి జైల్లో ఉన్నాడు. అతన్ని ఆ రూట్లో విడిపించమని అవసరమైన సుప్రీంకోర్టు దాకా వెళ్ళచ్చు. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే అతను జగన్ అభిమాని అంటూ వాళ్ళ నాన్నతో వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టారు. అంతకుముందు తెలుగుదేశం కూడా ఆరోపించింది. కానీ వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశం కుటుంబం. ఇది నెంబర్ 1. తెలుగుదేశం కుటుంబం అంటానికి కుక్క దగ్గర ఏదైనా ఒక ఆధారం ఉందంటారా? వాళ్ళు జగన్ అభిమానులు అంటానికి ఆ ఊరంతా సాక్ష్యం. ఆ ఊరు వెళ్ళి నేనే మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ నేను ఎంక్వైరీ చేసి నేను సాక్ష్యం. వాడు జగన్ అభిమాని. వాడు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా నేను జగన్ అభిమానినే అని ఉంది. వాడు అక్కడ ఆల్రెడీ ఈ హత్య ప్రయత్నం జరగకముందే వైఎస్ఆర్ గారితో ఎంచుకున్న ఫ్లెక్స్లు ఉన్నాయి, ఆధారాలు. కానీ ఈ కుక్క ఏమంటుందంటే టీడీపీ ఫ్యామిలీ అంటుంది. ఎంత ఘోరంగా వచ్చిన మాటే కదా, నరవలేని నాలికే కదా. ఈ మాట చెప్తే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు కోడికత్తి సీన్ అనేవాడు 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉండి మగ్గిపోతే ఈడికేం కావాలి? ఈడు బాగుండాలి, ఈడు పిల్లలు బాగుండాలి అంతే. ఆ కోడికత్తి సీన్ తల్లి ఎంత ఏడిస్తే ఈడికెందుకు? జగన్మోహన్ రెడ్డిని అతను చేసే ఆ దారుణాలను ఎంకరేజ్ చేస్తే, సపోర్ట్ చేస్తూ ఇలా జనాలు తప్పుదో పట్టిస్తే ఈడు 3 పూట్ల తింటాడు. అది చాలు ఈడికి, అంతే. సరే, అది పక్కన పెడదాం. జగన్ తన అభిమానంతో తనే పొడిపించుకున్నాడు వ్యక్తులు వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేశారు. మరి అప్పుడు జగన్ ఏం చేయాలి? తన అధికారంలోకి రాగానే అతను విడిచిపెట్టాలి కదా. ఒకప్పుడు 9 బాధ్యత ఎన్టీ రామారావు ఒరే కుక్క, అతన్ని విడిచిపెట్టేస్తే ఆడు బయటకు వచ్చి నిజం చెప్పేస్తాడు రా కుక్క. అందుకని ఆ కుర్రాడు బెయిల్ వచ్చి రిలీజ్ అయినా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసి మరీ జైల్లో పెట్టించారు రా కుక్క. ఆడు వస్తే బయటకు వస్తే వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి. ఇతను ఆడిన డ్రామా బయటపడుతుంది. జనాలకు ఆల్రెడీ తెలిసిపోయింది అంతని. కానీ ఇంకా డైరెక్ట్గా ఆడి ద్వారా తెలిస్తే ఇంకా డాష్ అయిపోతాడు జగన్ అన్నని. అందుకే నా కుర్రాన్ని బయటికి రానివ్వట్లేదురా కుక్క. ఈ కుక్క ఎప్పుడో ఎన్టీఆర్ గారు అంటే 30 సంవత్సరాల క్రితం జరిగింది ఏదో ఒకటి మెన్షన్ చేస్తుందండి, ఒక ఇన్సిడెంట్. ఒకసారి అది కూడా విందారండి. చేశారు అన్నటువంటిది ఆరోపణ. ఆయన వేలికి గాయమైందని చెప్పేసి ఎన్నికలంతసేపు కూడా ఆ గాయంతోనే, ఆ ఏలుకి దీంతోనే ఫోటోలు ఇదంతా నడిచింది. చూస్తే ఆ తర్వాత ఆ నల్లల బాబ్జీకి తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చింది. అంటే అది మాత్రం ఎలాంటి నాటకమో కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు తనే చేయించుకుంటే తను వచ్చాక అతను కూర్చోబెట్టుకుని ఉద్యోగం ఇవ్వాలి కదా. అతను జైలు నుంచి బయటకు రావడానికి కూడా ఒప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ఒరే కుక్క, ఓకే నువ్వు అన్నదానికి వద్దాంరా. నిజంగా జగన్మోహన్ రెడ్డిని పొడిచాడు కదా ఆ సీను, జనపల్ సీను. మరి అదే విషయం కోర్టుకెళ్ళి నన్ను పొడిచాడు పాలన ఓడని చెప్పాడికి శిక్ష వేయించచ్చు కదరా కుక్క. నిజంగా జగన్ రెడ్డి చేయించుకోకపోతే ఆ జనపల్ సీన్ బయటకు వస్తే జగన్ బండారం బయట పడదు అని భావిస్తే మరి జగన్ కోర్టుకు వెళ్ళాలి కదా కుక్క. ఎందుకు అతను ఒకసారి కూడా కోర్టుకు వెళ్ళడానికి ఎందుకు ఉచ్చబడిపోతుంది జగన్కి? ఎందుకు జగన్ కోర్టుకు వెళ్ళట్లేదు? 5 సంవత్సరాల నుంచి ఎందుకు వెళ్ళలేదు చెప్పరా కుక్క. ఆ తల్లి ఈ పెద్దావిడి చేసేది ఎందుకనుకుంటున్నారు కుక్క? నా కొడుకును వదలండి అని చేయట్లేదు. నా కొడుకు నేరం చేస్తే శిక్షించండి, కానీ నేరానికి తగ్గ శిక్ష ఇవ్వండి. అసలు నేరం చేసాడని బాధితుడు కోర్టుకు వచ్చి చెప్పమానండి, జగన్ రెడ్డి కోర్టుకు రమ్మనండి అని దీక్ష చేస్తుందిరా కుక్క. నీకులాగా డబ్బులు ముష్టి ఎత్తే ఆ ముష్టి కోపం మొరగట్లేదురా కుక్క. మబ్బఫున్నాయాలా ఇది ఓ బతుకనంట్రా. అది కూడా రే ఎదవా. నీకు ఒకవేళ ఏమన్నా ఉంటే పొలిటికల్గా చూసుకోరా, తెలుగుదేశం పార్టీతోనో జనసేన పార్టీతోనో కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్గా చూసుకోరా ఎదవా. రే కుక్క, ఒక అమాయకమైన దళిత కుటుంబం మీద విషయం కక్కుతున్నావా ఎదవా. ఆ తెల్లని తలగి ఏడుస్తున్న కనికరం లేదురా మీకు. మీ రాజకీయాల కోసం దళిత కుటుంబాన్ని నిలువునా ముంచేశారు ఎదవల్లారా. మిమ్మల్ని ఏం చేయాలరా అసలు? నిజంగా ఈ రాష్ట్రంలో దళితుడు అన్నవాడికి ఎవరికైనా సిగ్గు ఎగ్గు ఉంటే అసలు ఈ వైసీపీని కానీ నీలాంటి వాళ్ళని కానీ దేగుతారంటరా. ఎవడో అడుక్కు తినే బుద్ధి ఉన్నవాడు తప్ప, అదంటే ఏదో ఓ 10 రూపాయలు ఇస్తున్నాడు 20 రూపాయలు ఇస్తున్నాడు అని అడుక్కు తినే బుద్ధి ఉన్నవాడు అయితే తప్ప ఇన్ని అన్యాయాలు చేస్తూ ఉంటే, మీరు ఇంతమందిని చంపేస్తుంటే,
ఇంకా మీ వెనకాల ఎవడన్నా ఉన్నాడంటే, లేడని నా భావన, ఒకవేళ ఉన్నాడంటే ఆడో పెద్ద బిచ్చగాడ అయి ఉండాలరా. విచారణ కూడా హాజరు కావట్లేదు. ఇంకా డీప్ గా వెళ్ళాలి, దాని వెనకాల ఉన్న సంగతి ఎంత తేల్చాలని అతను అడుగుతున్నాడు. కానీ అతను వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్తూ ఇంతకాలం చెప్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల మీడియా ఆ శ్రీనివాసుని విడిచిపెట్టాలంటూ వార్తలు రాసుకొస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. రే కుక్క, ఆ శ్రీనివాసుని విడిచిపెట్టాలంటలే, వాళ్ళ సొంత బాబాయిని లేపేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, సొంత తమ్ముడు ఉన్నాడు కదా, సొంత తమ్ముడు కనీసం అరెస్ట్ అవ్వకుండా నా కన్నుని కాపాడుకున్నాడు కదా, డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన వాడిని భుజమే చేయేసి తిరుగుతున్నాడు కదా, మనుషుల్ని చంపేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఈ జగన్ రెడ్డి. ఆ కుర్రోడు ఏదో కొన్ని గీసాడో గీలేదో కోర్టుకెళ్ళో మాట చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు రా కుక్క. ఎందుకు వచ్చబడుతుంది సీఎంకి? ఎందుకు కోర్టుకెళ్ళాడు కుక్క? రే బఫూను, ఒకసారి కోర్టుకు వెళ్ళాలి కదా జగన్ గారు. జగన్ గారు కోర్టుకు వెళ్ళి పొడిచాడు, పోవడం లేదు, ఎందుకు పొడిచాడు, పలానా చోట పొడిచాడు అని చెప్పాలి కదరా. ఎందుకు ఒక సీఎంకి ఎందుకు వచ్చబడిపోతుంది? ఆ కోడికెత్తి కేసులో కోర్టుకు వెళ్ళి జరిగిన విషయం చెప్పడానికి ఎందుకు వచ్చబడుతుంది చెప్పరా కుక్క? అదొకటి చెప్పు. సరే, ఒకవేళ నిజంగా ఆ జనపలిసిన తెలుగుదేశం వాడు లేదా తెలుగుదేశం కుటుంబం అయితే మరి ఎరా కుక్క వెళ్ళి శిక్ష చేయించచ్చు కదా. రై బఫూన్ సాయి, జగన్ వెళ్ళి అగో తెలుగుదేశం వాడండి అది శిక్ష వేసేయండి అని సాక్ష్యం చెప్పొచ్చు కదరా. సాక్ష్యం చెప్పడానికి ఎందుకు వెళ్ళట్లేదు అదొకటి చెప్పు చాలు నాకు. కోర్టుకు వెళ్ళడానికి ఎందుకు వచ్చబడిపోతుంది అదొకటి చెప్పు నాకు. తెలుగుదేశం వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, వీళ్ళేమో వార్తలు రాస్తున్నారు. మరి అప్పుడు ఎవరి మనిషి అవుతాడు? జగన్ అభిమానం అయితే తెలుగుదేశం ఎందుకు చించుకుంటోంది? జగన్ అభిమానం అయితే తెలుగుదేశం మీడియా అంత భుజాన్ని ఎందుకు వేసుకుంటోంది? అది కదా అసలు లాజిక్ ఇక్కడ. అది కాదురా కుక్క లాజిక్. మాస్క్ అడిగాడని డాక్టర్ని చంపేశారు వైసీపీ వాళ్ళు. అప్పుడు కూడా తెలుగుదేశం సపోర్ట్ చేసిందిరా కుక్క డాక్టర్కి. ఆ డాక్టర్ నిలబడి మాట్లాడారు చంద్రబాబు గారు, లోకేష్ గారుని. ఇక్కడ శిరోమండం జరిగింది, ఇది ఇసుక మాఫియాని అడిగాడని. శిరోమండం చేయించితే వైసీపీ వాళ్ళ వెనకాల కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు మాట్లాడారు రా కుక్క. నిన్నగాక మొన్న సుబ్రహ్మణ్యం చంపేసినప్పుడు కూడా తెలుగుదేశంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళ తరపున మాట్లాడారు రా కుక్క. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన బాధితులు వాళ్ళ దళితులు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయానికి గురైన ప్రతి కుటుంబంతో, ప్రతి కుటుంబం వెనక తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది రా కుక్క. మీరు పక్కనే చంపుకుంటూ గుండ్లు కొట్టుకుంటూ మీరు ఇంత దారుణంగా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ బాధితులైన ప్రజల వైపు తెలుగుదేశం పార్టీ నిలబడిందిరా కుక్క. రే బిస్కెట్ల కోసం ఆశపడే కుక్క. అలా నీలాంటి కుక్కలు ఈ రోజున వచ్చి కష్టంలో ఉన్న కుటుంబాలను చూసి మొరుగుతున్నాయంటే నీ అమ్మ మీది జన్మ మనిషి జన్మ లేకపోతే కుక్కల జన్మ రా మీది? ఎలా పుట్టారా మీరు?